హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మీరు ఫస్ట్ టైం కానీ పీఎఫ్ అమౌంట్‌కి అప్లై చేయాలనుకుంటే కరెక్ట్ వీడియోనే చూస్తున్నారు. సో ఈ వీడియోలో యుమంగ్ యాప్ ద్వారా పీఎఫ్ అమౌంట్‌కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్పే ప్రాసెస్‌ని మీరు ఫాలో అవుతే మీకు వితిన్ 4 డేస్‌లో మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్‌లో క్రియేట్ అవుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్‌కి విజిట్ చేసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ లేకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో పీఎఫ్ అమౌంట్‌కి అప్లై చేయాలంటే యుమంగ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో యుమంగ్ యాప్ వచ్చేసి ప్లే స్టోర్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్‌లో యుమంగ్ యాప్ అని చెప్పి సెర్చ్ చేయండి. మనకి ఇలా అయితే వస్తుంది. దీన్ని అయితే క్లిక్ చేసుకొని ఇన్‌స్టాల్ అయితే చేయండి. సో ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ సైన్ ఇన్ ఉంది. దాని కింద సైన్ అప్ అయితే ఉంటుంది. సో ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసుకొని మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదే యుమంగ్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అన్నమాట. సో మీరు ఇక్కడ నుంచి పీఎఫ్ అమౌంట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సర్చ్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇలా 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. మోస్ట్ సర్చ్డ్ సర్వీసెస్ అని చెప్పి ఒకటి వ్యూ పాస్బుక్, ఇంకోటి ట్రాక్ క్లైమ్, దాని కింద వచ్చేసి రైస్ క్లైమ్ అని చెప్పి ఉంటుంది. సో మీరు పీఎఫ్ అమౌంట్ కి అప్లై చేయాలంటే రైస్ క్లైమ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ యూఏఎన్ నంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ పీఎఫ్ లింక్డ్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో కొంతమందికి ఇలా ఓపెన్ కాకుండా ఇలాంటి ఒక ఎర్రర్ వచ్చింది అంటే వాళ్ళు వాళ్ళ పీఎఫ్ అకౌంట్ కి కేవైసీ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో కేవైసీ డీటెయిల్స్ అంటే బ్యాంక్ అకౌంట్ అండ్ పాన్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోవాలి. వితౌట్ దట్ మీరు పీఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా చేయలేరు. సో కేవైసీకి ఎలా అప్లై చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్ అయితే క్లిక్ చేసి చూడండి, లేదా మీకు ఆ వీడియో లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి కూడా క్లిక్ చేసి చూడొచ్చు. సో వన్స్ కేవైసీ అనేది అప్డేట్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో కాస్త కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే ఇవ్వాలి. ఏదైతే కేవైసీ డీటెయిల్స్ లో ఇచ్చారో అదే బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే మనకి ఇలా సర్వీస్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ సెలెక్ట్ మెంబర్ ఐడి అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీరు ప్రీవియస్ గా వర్క్ చేసిన కంపెనీ యొక్క మెంబర్ ఐడీస్ అన్ని కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీరు ఏ కంపెనీలో నుంచి అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఆ మెంబర్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ నేను ఒకే కంపెనీలో వర్క్ చేశాను కాబట్టి నాకు ఒకటే మెంబర్ ఐడి అయితే చూపిస్తుంది. అగైన్ కాస్త కిందకి స్క్రోల్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ ఎంప్లాయీ అడ్రస్ అయితే ఇవ్వాలి, అంటే మీ అడ్రస్ అయితే ఇవ్వాలి. యాజ్ పర్ ఆధార్ కార్డ్ లో మీ అడ్రస్ ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఇవ్వండి. సో అడ్రస్ ఇచ్చేటప్పుడు డోర్ నెంబర్ కి కామాస్ స్లాషెస్ ఉంటాయి, వాటి ప్లేస్ లో స్పేస్ ఇచ్చి అడ్రస్ అనేది ఫిల్ చేయండి. సో ఫిల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇలా క్లైమ్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఉంది కదా, ఇక్కడ క్లైమ్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఫామ్ 31 మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక దాని కింద రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పీఎఫ్ అమౌంట్ అనేది ఎందుకు విత్డ్రా చేస్తున్నారని చెప్పి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న రీజన్ బట్టి మీకు అమౌంట్ అనేది ఫాస్ట్ గా క్రియేట్ అవడమో లేదంటే లేట్ గా క్రియేట్ అవడమో జరుగుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. దీంట్లో ఇల్నెస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు అమౌంట్ అనేది వితిన్ 4 డేస్ లో మీ బ్యాంక్ లో అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని దాని కింద వచ్చేసి మీరు ఎంతైతే అమౌంట్ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద మనకి లెఫ్ట్ సైడ్ లో చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దీన్ని అయితే టిక్ చేసుకొని అగైన్ కాస్త కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఇంకో చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దీన్ని అయితే టిక్ చేసుకొని కింద గెట్ ఆధార్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేసుకుంటే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా సక్సెస్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ ఫామ్ అనేది జీకే పోర్టల్ లో సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయింది. సో ఇప్పుడు మీ ఫామ్ యొక్క స్టాటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు బ్యాక్ అయితే వస్తాయి కానీ మనకి ఇలా 3 ఆప్షన్స్ అయితే వస్తాయి కదా. సో ఇక్కడ మనకి ట్రాక్ క్లైమ్ అని చెప్పి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే కానీ స్టార్టింగ్ లో మనం ఏదైతే అప్లై చేస్తామో దాని యొక్క స్టాటస్ అనేది ఇక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్లైమ్ సబ్మిటెడ్ ఎట్ పోర్టల్ అని చెప్పి చూపిస్తుంది. రేపు ఇక్కడ అండర్ ప్రాసెస్ అని చెప్పి చూపిస్తుంది. ఎల్లుండి గానీ అవతల ఎల్లుండి గానీ క్లైమ్ సెటిల్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇలా క్లైమ్ సెటిల్ అని వచ్చిందంటే మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ లో క్రియేట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు రిజెక్ట్ అవుతే గానీ ఎందుకు రిజెక్ట్ అయింది అనేది ఇక్కడ రీజన్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో వీడియో అయితే ఇందాక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ చేయండి. సో మీరు పీఎఫ్ అమౌంట్ కి అప్లై చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా లేదా మేమే డైరెక్ట్ గా పీఎఫ్ అమౌంట్ కి అప్లై చేయాలన్నా మేము పెయిడ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి నేను డిస్క్రిప్షన్ లోని ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. సో దాన్ని క్లిక్ చేసుకొని మాకు మెసేజ్ చేయొచ్చు ఐ వాంట్ పెయిడ్ సర్వీస్ అని చెప్పి మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. సో వీడియో అయితే ఇంతగా మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.